సో మెయిన్ ప్లాట్ లైన్ వచ్చేసి ఒక యంగ్‌స్టర్స్ లైఫ్ జర్నీ బేసిక్‌గా. అంటే ఒక 17 ఇయర్ ఓల్డ్ నుంచి 30 ఇయర్ ఓల్డ్ వరకు ఒక లోవర్ మిడిల్ క్లాస్ గై వాడి లైఫ్‌లో లైక్ ఎలాంటి ట్రాన్సిషన్ ఫేజెస్ గో త్రూ అవుతాడు. దెన్ వాడు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తాడు. దెన్ దాన్ని తట్టుకొని ఎట్లా నిలబడ్డాడు, ఎలా ముందుకెళ్ళిండన్నది లైక్ మెయిన్ స్టోరీ. సో లైక్ 'సోలో బాయ్' అన్న టైటిల్ ఏంటంటే లైక్ మన లైఫ్‌లో ఎప్పుడైనా మనం అంటే పైకెదగాలన్నా లేకుంటే లైఫ్‌లో ఏదైనా సాధించాలన్నా గూడా లైక్ మనకి లైఫ్‌లో ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు గానీ వీ హ్యావ్ టు డూ ఇట్ అలోన్. వీ హ్యావ్ టు అచీవ్ థింగ్స్ అలోన్ గదా! హ్మ్. సో వాడేం సాధించిండు లైక్ వై ఈజ్ హీ సోలో బాయ్ అన్నది మీరు ఫిల్మ్‌లో జూడాలి. కానీ మీకు జస్ట్ రఫ్‌గా చెప్తున్నా పైన పైన. ఓకే. యాహ్! 'గౌతమ్ కృష్ణ' 'సోలో బాయ్‌కి' ఎంతవరకు యాప్ట్? అట్ ద సేమ్ టైమ్ అది ఎంతవరకు రిలేటబుల్‌గా ఉంటుంది మీకు? యాహ్! 100% రిలేటబుల్ ఉండే. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు నా జర్నీ చూసుకున్నా గూడా లైక్ ఐ యామ్ ఏ సింగిల్ బాయ్ అండ్ లైక్ నా లైఫ్‌లో అంటే నేను వాటెవర్ ఐ హావ్ గాన్ త్రూ లైక్ అలోన్. సో అంటే ఫ్యామిలీ సపోర్ట్ అంత ఉంటది గానీ ఒక 5%, 10% దే కెన్ లైక్ పుష్ అస్ ఫార్వర్డ్. మిగతా 95% వి హావ్ టు డూ ఇట్ అవర్ సెల్వ్స్ కాబట్టి సో డెఫినైట్‌లీ 100% నాకనే కాదు అంటే హ్మ్. ఎవ్రి మిడిల్ క్లాస్ కామన్ బాయ్ అంటే మన మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్‌కి రిలేట్ అవుతది. సో లైఫ్‌లో ఏదైనా ఒకటి సాధించాలనుకునే ప్రతి ఒక్కడికి. ఓకే.